రైతు సోదరులకు నమస్తే. మీరు ఈ దసరాకి బంతి సాగు చేద్దాము, అలాగే చామంతి సాగు చేద్దామని చూస్తున్నారా? అయితే నేను ఒక నర్సరీ గురించి చెప్తాను. ఈ నర్సరీలో మొత్తంగా ఫ్లవర్స్లో బంతి, చామంతి, అలాగే వెజిటేబుల్స్కి సంబంధించిన అన్ని రకాల నార్లు వీళ్ళ దగ్గర దొరుకుతాయి. మనం ప్రస్తుతానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం. సో ఇక్కడ ఎస్ఎంఎస్ అనే నర్సరీలో ఉన్న మనతో పాటు షణ్ముఖ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న బాగున్నాను. ఇప్పుడు మనం ఉన్న ఏరియా కుప్పం, అది అవునన్నా. కుప్పం. సో విలేజ్ పేరేనా? పైపాలెం విలేజ్. పైపాలెం. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు? ఇది 20 years నుంచి 20 years ఉన్నారు. సో అంటే ఎలాంటి రకాల నార్లు ఉంటాయి మన దగ్గర? మన దగ్గర చామంతి, బంతి, మిరప, టమాటో, వెజిటేబుల్ రకాలు అన్నీ ఉన్నాయి. ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇంపోర్టర్ వెరైటీలు అన్నీ కూడా ఉన్నాయి. చామంతిలో అయితే ఇంకా కోల్కతా వెరైటీలు కొత్తగా ఏమొచ్చినా మేమే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాం మజిన్తో. అంటే కలకత్తా నుండి ఇంపోర్ట్ హౌస్కొని ఇక్కడ డెవలప్ చేస్తారు. బంతిలో ఎన్ని రకాలు ఉన్నాయి? బంతిలో అయితే దాదాపు ఒక 10 రకాలు ఉన్నాయి. కానీ మన ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువగా ఒక్కలెల్లో, ఒక్కలే ఆరెంజు, కేసర్ ఆరెంజు, అష్టగంధ ప్లస్ ఇవి వెళ్తాయి ఎక్కువ. చామంతిలో చామంతి అయితే మన పక్క ఐశ్వర్య, సెంటర్లో చాక్లెట్, పర్పల్, న్యూ పింక్, పూర్ణిమ వైట్, ఎల్లో, సెంట్ వైట్ సెంటర్లో. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏది సెట్ అయ్యింది బాగా? ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని ఏరియాలకి ఒక క్లైమేట్ సీజన్ బట్టి సెట్ అవుతాయన్న. అది మన ఏరియా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన ఏరియాకి అయితే సూటబుల్ అయితే పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో, బుల్లెట్ వైట్, బుల్లెట్ ఎల్లో, సెంటర్లో సెంట్ వైట్, ఐశ్వర్య, ఇవి సరిపోతాయి ఇప్పుడైతే. ఇప్పుడు సరికి వాళ్ళకి దిగుబడి రావాలంటే ఇప్పుడు నాటేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్ని రోజులు మొక్క నాటేసుకుంటే అప్పటి వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడైతే దసరాకు వచ్చేవైతే చాక్లెట్, పర్పల్, బుల్లెట్ రకాలు ఇవి మాత్రమే ఇప్పుడు వస్తాయి. అన్ని రకాలు అయితే ఇప్పుడు రావు. దసరాకు రావాలంటే ఇప్పుడు పూర్ణిమ ఇవైతే దీపావళికి వస్తాయి నాటుకుంటే. ఇది చామంతిలో అయితే ఇవి 3 రకాలు ఇప్పుడు సూటబుల్గా ఉంటాయి. చాక్లెట్, పర్పుల్ కలర్లన్నీ మీడియంగా పంట అవుతాయి, కానీ దిగుబడి తక్కువ వస్తాయి, రేట్లకు వస్తాయి. ఎన్ని రోజులు మొక్కిస్తారు రైతుకి? 20 days మొక్కిస్తాం. చామంతి అయితే 20 days, 15 to 20 days రెడీ అవుతుంది, రెడీగా ఇస్తామండి. బంతినార అయితే 20 నుంచి 25 days బిలో, ఒక 5 రోజులు అటు ఇటు. అవును. ముదురు మొక్క నారితే దాంతో ఎదగదు. మామూలుగా అయితే క్వాలిటీలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయ్యలేదు. ఇది టాప్గా ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్లకి ఇదైతే బాగా మూవింగ్ ఉండే వెరైటీ ఇది. దీంతోనే ఆరెంజ్, కేసర్ ఆరెంజ్ అనేసి ఇది అంతే సేమ్ ఈక్వల్ వెరైటీ. అష్టగంధ కన్నా బాగుంటుంది ఇది. అష్టగంధ ప్లస్ ఇది అష్టగంధ ప్లస్. ఇవి కూడా అంతే. తెలంగాణ ఎక్కువ వెళ్తాయి, తెలంగాణ మళ్ళీ ఆంధ్ర సైడ్ ఎక్కువ వెళ్తాయి, కర్ణాటక తక్కువ ఉంటుంది, కానీ 3 స్టేట్లకి బాగా సప్లై ఉంటుంది ఇది. ఓకే. ఒక ఫార్మరు ఒక మంచి క్వాలిటీ మొక్కని ఎంచుకోవాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 20 days అయితే అంటే ముదురు మొక్క కాకుండా నర్సరీలో మనం చూసినప్పుడు నారు చూస్తే నేత నారు ఉండే దాంట్లో 15 to 25 days బిలో ఉండేది తీసుకోవాలా. 25 days అబవ్ అయితే ఆ నారు అయితే పనికిరాదు. మనం నాటిన మామూలుగా అయితే 70 daysకి శాంపుల్ వస్తాయి. అదే ముదురు మొక్క నాటితే 50 రోజులకే శాంపుల్ వచ్చేస్తాయి. ఎదుగుదలలో డిఫరెన్స్ ఉంటుంది. ముదురు మొక్క అయితే సజెస్ట్ చేయను. కొంతమంది రైతులు తీసుకెళ్ళిన తర్వాత ఫ్లవర్స్ కూడా పగిలిపోయినట్టుంటాయి, ముద్దకు రావు. సో ఏ లోపం ఏంటంటారు అసలు? దాంతో అయితే కొందరు అయితే నాసి రకాలైన విత్తనాలు వేస్తారు. ఇవైతే కంపెనీ విత్తనాలు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీంతో ఏమంటే ప్రైస్ లో డిఫరెన్స్ ఇచ్చి కొందరు అయితే నాసి రకాలు, కంపెనీ లేనివి, పనికిరాని విత్తనాలు అలా వేస్తూ ఉంటారు. దాంతో అయితే అలాంటి ప్రాబ్లాలు వస్తాయి. దీంతో అయితే 100% ప్రాబ్లం రావు. మొత్తంగా ప్రైస్ విషయంలో ఎలా ఉంటుంది అసలు? ఒక ఫార్మర్కి ఎట్లా సప్లై చేస్తారు? సో ఎంత రేట్కి ఇస్తారు వాళ్ళకి? మేమైతే ఫార్మర్కి అయితే ఇదైతే ₹50 ఇస్తున్నామండి. డెలివరీ మందే. 3-4 స్టేట్లకైనా డెలివరీ మాదే. డెలివరీ వచ్చేది ₹50 పంపిస్తా ఉన్నాం. దీంతో ఏమంటే రూట్ బాగుంది. స్టెమ్ కానీ, రూట్ కానీ, హైట్ కానీ. 20 days మొక్క అయితే ఇది 20 days మొక్క. ఇది అన్ని ఏరియాలకి బాగుంటుంది ఇది. అదే 25 days అయితే కొన్ని ఏరియా టెంపరేచర్ ఎక్కువ ఉండే ఏరియాలకి 25 days నేను సజెస్ట్ చేస్తాను. 5 days అటు ఇటు. టెంపరేచర్ తక్కువ ఉండే ఏరియాకి అయితే ఇది నార్మల్గా 20 days మొక్క ఇది నెంబర్ 1గా ఉంటుంది పంటకు కానీ అన్నిటికీ. కానీ ఎంత నేత నారు నాటితే అంత దిగుబడి వస్తుంది, చెట్టు ఎదుగుదల ఉంటుంది. ముదురు నారు నాటితే వచ్చి దానికి సూటబుల్ కాదు. ఫస్ట్ హార్వెస్ట్ ఎప్పుడు చేసుకోవచ్చు? ఎన్ని రోజుల తర్వాత చేసుకోవచ్చు? ఫస్ట్ మొక్క నాటిన 65 రోజులు శాంపుల్ వస్తాయి. హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. మళ్ళీ 2 monthsకి వస్తాయి. మనం దాన్ని మెయింటెనెన్స్ బట్టి ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటాయి. 2 టన్నులు 3 టన్నుల దాకా వస్తాయి. అంటే కంపెనీ విత్తనాలు అయితే, లోకల్ విత్తనాలు అయితే 500-600 కేజీలకే పాడైపోతాయి తోటలు అయితే. దాంట్లో డ్యామేజ్లు ఎక్కువ వస్తాయి. చూసి నాణ్యమైన మొక్కలు కొనుక్కోండి సజెస్ట్ చేస్తూ ఉంటాయి. అంటే రైతుకు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ ఏఎన్ఎల్ ద్వారా, ఏపీఎస్ఆర్టీసీ ఏఎన్ఎల్ ద్వారా కార్గోలో పంపిస్తాము. 24 hours లోపల మీకు డెలివరీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్లకు మేము పంపిస్తాం. అంటే ఇది పచ్చి సరుకు కదా,
సో ఎక్కువ లేట్ అయితే మళ్ళీ వాడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా ట్రాన్స్పోర్టేషన్. దీంతో ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డ్యామేజ్ అలాంటివి జరిగితే అది మేమే బాధ్యత వహిస్తామని మళ్ళీ పంపిస్తాం. దాంతో ఏమైనా ఇదైతే కూడా మీకు ఎటువంటి ఏమైనా డ్యామేజ్ అయితే ఆ నార్లు మేమే భరిస్తాం. ఏమంటే మీరు 6 నుంచి నమ్ముకుంటూ పంపిస్తాం కాబట్టి ఆ సమస్యలు ఏమంటే అది మేమే పరిష్కరించుకుంటాం. పేమెంట్ విషయానికి వస్తే ఎలా చేయాలి మీకు అసలు పేమెంట్ అయితే ఫోన్పే ద్వారా పంపిస్తే చాలండి. అంటే ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత ఇక షిప్పింగ్ చేస్తాం. అవునవును. నార్మల్గా అయితే పాత కస్టమర్లు అయితే అలానే పంపిస్తాము. వాళ్ళు పంపించిన నారు వచ్చినాక పంపిస్తారు. కొత్త కస్టమర్లు అయితే ఫస్ట్ పేమెంట్ వేసాక పెడతా ఉంటాం. మళ్ళీ బాక్సింగ్ ఎలా ఉంటుంది? పార్సల్తో అయితే కాటన్ బాక్స్లో ప్యాక్ చేస్తాం. మామూలుగా కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి క్లీన్గా నీట్గా 1000 మొక్కలకి ఒకసారి కవర్ వేసి మళ్ళీ దాంతో ఇన్సులేషన్ టేప్ కొట్టేసి ప్లాస్టిక్ గోతంలో వేసి క్లీన్గా ప్యాక్ చేసి పంపిస్తాం. అంటే ఎక్కువ ఏమైనా డిసీజ్ వస్తుంటాయా వీటికి? ఏమన్నా డిసీజ్ అయితే ఏరియా క్లైమేట్ని బట్టి వస్తాయి. డిసీజ్ అయితే చాలా తక్కువ. కొన్ని క్లైమేట్లో ఇప్పుడైతే గాలి ఎక్కువ ఉంది. ఈ వాతావరణానికి ఈ వైరస్ అనేవి వస్తాయి, ముడత వస్తాయి. దాని ఫంగిసైడ్ సంబంధించిన దానికి కూడా మందులు కూడా మేమే సజెస్ట్ చేస్తాం. మాకు ఫార్మర్ మా కాంటాక్ట్లో ఉంటే మేమే వాళ్ళకి ఏ స్టేజ్లో ఏమేమి మందులు కానీ ఎలా వాడాలో ఎలా పంట చేయాలనేసి కూడా మేమే మా దగ్గర తీసుకునే ఫార్మర్కి మేమే సజెషన్ ఇస్తాం. అంటే కొంతమంది స్టేజ్ని బట్టి సజెషన్ ఇస్తాం. కొంతమంది రైతులు పెడుతుంటారు కానీ దాని సాగు విధానం తెలియక కొంతమంది లాస్ అయ్యే రైతులు ఉంటారు. సో మీరు ఫస్ట్ మొక్క పెట్టిన కాంచి మీ కాంచి మొక్క కొనుక్కపోయిన కాంచి మళ్ళీ ఎండ్ అయినాక కూడా మీరు సజెషన్స్ ఇస్తే వాళ్ళకు బెటర్గా ఉంటుంది రైతుకి. మేము కంపల్సరీ ఇస్తాం. మా ఫార్మర్లు మా దగ్గర కొనుక్కునే ఫార్మర్లకి వాళ్ళకి మా టైం కేటాయించి వాళ్ళకి ఏ స్టేజ్లో ఫోటో పెట్టించుకున్న వాట్సాప్లో ఆ స్టేజ్ ఎన్ని రోజులు 25 రోజులు 30 ఏ వైరస్ ఉంది దానికి ఏం స్ప్రే చేయాలని కూడా మేమే సజెషన్ ఇస్తాం. చాలా మంది కొత్త రైతులు తీసుకుంటారు. నారు తీసుకున్నాక వాళ్ళు అయితే రిప్లై అయ్యారు, ఏం మందు వాళ్ళ ఏం కొట్టాలో మాకు తెలియదు. మేమైతే కంపల్సరీ వాళ్ళు చెప్పిస్తాం అన్ని. మేమే నారిస్తాం కాబట్టి వాళ్ళకి స్టేజ్ వైజ్గా ఈ మందు స్ప్రే చేయాలా, ఇది ఈ స్టేజ్ ఈ మందు వేయాలనేసి మేమే చెప్తాం అన్ని. చామంతి విషయానికి వస్తే ఎలా ఉంటుంది అసలు? చామంతి విషయానికి వస్తే సార్ కొన్ని ఏరియాలకైతే మామూలుగా అయితే చామంతి అన్ని ల్యాండ్కి సూటబుల్ కాదు. ఇవి అయితే కొన్ని పంటలు అయితే మిట్టు భూములకి ఇది బాగుంటుంది. వర్షాలు పడితే నీళ్ళు నిలిస్తే చామంతి వెళ్ళిపోతుంది. చాలామంది తెలియదు, పంపించేస్తారు. ఆ రైతులు తీసుకున్నాక మళ్ళీ ఇబ్బంది పడతారు, పంట కాకుండా ఇబ్బంది పడతారు. వాళ్ళ ఏరియాని బట్టి మాకు ఫోన్ చేస్తే మేము సజెషన్ ఇస్తాం. మీ ఏరియాకి ఏ సూట్ అవుతుంది ఏమనేసి వాళ్ళ మట్టి నేల గురించి మేము సజెషన్ చేసి ఇస్తూ ఉంటాం మామూలుగా. ఇది ఏ రకం చామంతి? ఇదైతే సెంటర్లో అంటారు. ఇది కలకత్తా వెరైటీ. ఇది కోల్కత్తా వెరైటీ. ఇది సెంటర్లో ఇదైతే బెస్ట్ క్వాలిటీ. ఇది దీంతో ఇది వచ్చి ల్యాబ్లో టెస్ట్ చేసి పంపిస్తారు. ప్రతి నారు ల్యాబ్లో టెస్ట్ చేసి ఐస్ బాక్స్లో వస్తాయి కదా, ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఈ మొక్క పంట అవుతుందా కాదా అనేసి ల్యాబ్లో టెస్ట్ చేసి బయట ఇస్తారు. ఇది అంటే ప్రతి మొక్కనే టెస్ట్ చేస్తారు? ప్రతి మొక్కను టెస్ట్ చేసి బయట వచ్చేది. ఇవైతే ఎంత పడుతుంది ప్రైస్? ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. ఇది మామూలుగా అయితే ₹2 నుంచి 2.5 ఫైనల్ రేట్ ఉంటుంది. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటే ఫ్లైట్లో వచ్చేవి కాబట్టి కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది. ఇది చివరిగా చెప్పండి. సో ఇన్ని నర్సరీలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. అసలు రైతు దేన్ని నమ్మాలి? రైతు అనేవాళ్ళు ఏమంటే వాళ్ళు ఇప్పుడుండే దీంతో ఎవరు తక్కువ ఇస్తారో దాన్ని చూసి సెలెక్ట్ చేసి నాటుకుంటున్నారు. దాంతో ఏమంటే పంటలో హీల్లో డిఫరెన్స్ ఉంటుంది. 10 పైసలు 20 పైసలు ఎక్కువైనా నాణ్యమైన మొక్కలు తీసుకొని పోయి నాటుకుంటే వాళ్ళు లాభపడతారు. మాకే ఒక సాటిస్ఫాక్షన్ ఉండవు. బాగుంది అని చెప్తే మాకు ఒక సాటిస్ఫాక్షన్. పనికిరాని నారులు తీసుకొని పోయి పంట కాకుండా ఇబ్బంది పడతారు చాలామంది. అయితే ఇది ఇలా ఉంది, నాటినేమో పంట కాలేదు, ఫ్లవర్ రాలేదు, వైరస్ వచ్చింది, ఎన్నో ఉంటుంది. కోల్కత్తా వెరైటీ అయితే 100% బాగుంటుంది. మళ్ళీ మన దగ్గర లోకల్ అయ్యే వెరైటీలు ఉన్నాయి. లోకల్ వెరైటీలో ప్రైస్ తక్కువ ఉంది. లోకల్ అయ్యే వెరైటీలు అయితే ఇక్కడే ఉన్నాయి మన కాడ. ఇది పూర్ణిమ కానీ, పేపర్ ఎల్లో కానీ, బుల్లెట్ కానీ అన్నీ ఉన్నాయి. దాంతో అయితే ప్రైస్ తగ్గుతాయి. అదేమంటే డిమాండ్ బట్టి వ్యాపారం ఉంటుంది. మ్యాక్సిమం అయితే 50-60 పైసల నుంచి రూపాయి, ₹1, డిమాండ్ బట్టి ఉంటుంది అన్ని. ఇదైతే కోల్కత్తా రైతులు అయితే ₹2 నుంచి ₹2.5 జరుగుతాయండి. పూల సాగు కావచ్చు, అలాగే వెజిటేబుల్ సాగు సైడ్ వచ్చే రైతులకు చివరిగా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అసలు మీరు? పూల సాగు, చామంతి, బంతి ఇవన్నీ ఏమంటే వాళ్ళు తీసుకునే దాంట్లో నాణ్యమైన మొక్క చూసి సెలెక్ట్ చేసుకోవాలి. మంచి ఫార్మర్ దగ్గర చూసి ఫార్మింగ్లో కూడా వాళ్ళకి తెలిసిన దీనితో వెళ్ళకుండా నర్సరీ వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ క్లైమేట్కి ఏది వేస్తే సరిపోతుంది, వైరస్ ఇలాంటివి ఏమి రాకుండా ఉండేది కొత్తగా వేసే రైతుకైతే మేము సజెషన్ ఇస్తాం. పాత రైతులకైతే వాళ్ళు ఎట్లా పంట చేస్తారు, మన దగ్గర ఒకసారి తీసుకుని పోయి ఎక్కడ పోరు, మళ్ళీ మన కాడికే వస్తారు. అంటే క్వాలిటీలో ఎటువంటి రాజీ పడము. క్వాలిటీలో నాణ్యతలు తగ్గిస్తే వాళ్ళు మన దగ్గర రారు. క్వాలిటీలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ కాము.
రైట్ థ్యాంక్ యూ. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతామని చెప్తున్నారు. అంటే వీళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత 24 అవర్స్ ఆర్టీసీ కార్గో కావచ్చు, లేకుంటే షిప్పింగ్ సంబంధించిన ఏ నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ ద్వారా 24 అవర్స్లో వాళ్ళకి రైతులకైతే డెలివరీ చేస్తామని చెప్తున్నారు. ఎవరికైనా ఇలాంటి మొక్కలు కావాలనుకుంటే షణ్ముఖ గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు.